దేవాని ఉద్దేశములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమకరం. దేవాని ఉద్దేశములే క్షేమకరం, నాలో నీ ఉండుటే మహిమకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. ఈ రోజున క్రైస్తవులంతా ఎలా ఉన్నారంటే, ఒక్కసారే జక్కయ్యని దేవుడు దర్శించాడు, జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టాడు. ఒక్కసారే సమరయ స్త్రీని దర్శించాడు, ఆమె తన పాపాన్ని విడిచిపెట్టింది. కానీ మనమంతా క్రైస్తవులం పుట్టుకతోటే. మన తాతలు ముత్తాతలు కూడా క్రైస్తవులే. లేదంటే మనమే చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాం, లేదంటే 10-20 సంవత్సరాలు ఇది నమ్ముకొని. కానీ మనం మాత్రం మన పాపాన్ని వదిలిపెట్టట్లేదు, పరిపూర్ణంగా మారట్లేదు. ఒకవేళ పాపాన్ని వదిలిపెట్టావేమో, కానీ పరిపూర్ణంగా మాత్రం మారట్లేదు. ఎందుకు? ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలీదు. మీరు దేవుడిని తెలుసుకున్నారు, మీకు సత్యం అంటే ఏంటో తెలుసు. సత్యం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుడిని తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. వాళ్ళలో నువ్వెందుకు లేవు? ఆ కొద్ది మంది పనివారిలో నువ్వెందుకు లేవు? చాలా మందిని పిలుచుకున్నాడు, కానీ ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వెందుకు లేవు? ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ వీడియో పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరు అడుగుతున్నారు, సువార్త ఆగిపోయింది, దగ్గర నెల రోజులు అవుతుంది, ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు, అసలు ఏమైంది, బండి ఎంతవరకు రిపేర్ అయింది అని. దాని గురించి మీకు పూర్తి వివరాలు చెప్దామని ఈ వీడియో మీకోసం పెడుతున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ పూర్తిగా రాలేదు, ఓన్లీ సైడ్ ఏదైతే డ్యామేజ్ అయిందో దానికి, కింద సంపుకి ఆయిల్కి వచ్చింది. ఇంజిన్ ప్రొటెక్షన్ లేదు, అందుకని అది ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఫస్ట్ అయితే 2.5 నుంచి 3 వరకు అవుతున్నారు. ఇప్పుడైతే మినిమం 4 నుంచి 4.5 వరకు అయిద్దని చెప్పారు. సర్లే, చేసేదేం లేక తాత్కాలికంగా చేయమని చెప్పాను. చేసినా కూడా పెద్ద గ్యారంటీ ఉండదు, అంతా ఇంజిన్ హీట్ అయిపోతుంటుంది, లాంగ్ జర్నీలకు పనికిరాదని చెప్పారు. అయినా తప్పదు ఇప్పుడుండే పరిస్థితుల్లో, అందుకని చేయమని చెప్పాను. అది తీసుకురావడానికి నా దగ్గర ఏం లేదు, అయినా దేవుడు ఆ టైంకి ఏదో ఒకటి చేస్తాడని నా విశ్వాసం, నా నమ్మకం. సో అందుకని మీరంతా ప్రార్థించండి. చాలామంది మెయిల్స్ పెడుతున్నారు. ఏమని పెడుతున్నారంటే, అలా మా బాబుకి బాగోలేదు, మా ఇంట్లో మా ఆవిడికి బాగోలేదు, మా కోసం ప్రార్థించండి, మా కోసం చెప్పి ఒక వీడియోలో మా అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఫోన్పే నెంబర్ ఇవ్వండి, ఏమైనా సాయం చేయండి అని ఇట్లా పెడుతున్నారు. నా కార్ రిపేర్కి నేను ఎవరిని అడుక్కోను, నేను ఎట్లా వాళ్ళ గురించి పెట్టాలి? అందుకని దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎవరు అలాంటి మెయిల్స్ పెట్టబాకండి. ఏదైనా ఎంకరేజ్ చేయడానికి మెయిల్ పెట్టండి, కొద్దిగా ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఆత్మీయంగా ప్రార్థన చేయడానికి మెయిల్ పెట్టండి. అంతేగాని మీకు నేను ఆర్థికంగా చేసే స్థితిలో నేను లేను, ఎందుకంటే నేనేం సంపాదించను, నేను ఎవరి దగ్గర తీసుకోను, అలాగే వెళ్ళిపోతుంది గాస్పుల్ చేసుకుంటా. ఓకేనా? మీరు దాన్ని బట్టి గమనించుకోండి. అయితే మనం అంతా క్రైస్తవులం కదా, కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దేవుడు ఏమని చెప్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, అసలు ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు, అసలు వచ్చిన పని ఏం చేస్తున్నారు, మనం కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందంటే, సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంతేగాని 4 గోడల మధ్య ప్రసంగం చేయకపోతే లేదా బాప్తీసం ఇవ్వకపోతే నాకు శ్రమ అని పౌలు గారు అనలేదు. సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని చెప్పాడు. నేనేమో సువార్తను ప్రకటిస్తున్నాను, మరి శ్రమలు దాని అంతటా అవే వస్తున్నాయి, దానికి మనం ఏం చేయలేము. దేవుడు పరీక్ష అనుకోవచ్చు, సాతాను గాడు సువార్తను అడ్డగించాడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది దేవుడి చిత్తం ఏదైతే ఉంటే అది జరిగిస్తాడు. ఓకేనా? అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:17 ఏమనుందంటే, బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపిన. బాప్తీసాలు ఇవ్వడానికో, లేకపోతే మంచి మంచి ప్రసంగాలు చెప్పడానికో, చర్చిలో ప్రసంగించడానికో, లేకపోతే స్టేజ్ల మీద ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ పెట్టడానికో కాదు, ఆయన సువార్తను ప్రకటించడానికి మాత్రమే మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఓకేనా? మీరు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుందంటే, అయితే నీవు అన్నిటి విషయంలో మితముగా నుండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఈ రోజున ఎవరు జరిగిస్తున్నారండి? నేనైతే జరిగిస్తున్నాను, దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. అందరికి తెలుసు, నా దగ్గరలో నాకు బాగా దగ్గరగా సమీపంగా ఉండే వాళ్ళకి తెలుసు నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది. ఎక్కడ ఆశించకుండా చేస్తున్నాం.
ఎందుకంటే మనది ఇదంతా తాత్కాలికమైన లోకం, పర్మనెంట్ లోకం కాదు. ఏ రోజు వెళ్ళిపోతామో తెలియదు, కానీ వెళ్ళిపోయేసరికల్లా దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం? సువార్త ప్రకటిస్తున్నామా లేదా? అంతేగాని ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళని ఒక గుంపులు కూర్చోబెట్టి లేదా వాళ్ళకే బోధించి వాళ్ళకి ఎంత ఎక్కించినా అది ఎక్కదండి. తెలియని వాళ్ళకి దేవుని సువార్త చెప్పాలి. దేవుడు 4 గోడల మధ్య చెప్పమని చెప్పట్లేదు, నలుమూలలా వెళ్ళిపోయి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. మనం ఎలా చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇంకొక వచనం చూద్దాం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15-16లో ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను. ఇంకొక వచనం కూడా ఏప్రిల్ 1లో రాసింది 3వ అధ్యాయం 26లో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. నేనేమి నా సొంత పనులు చేసుకోవట్లేదు, వ్యాపారాలు చేసుకోవట్లేదు, బిజినెస్ చేయట్లేదు, జాబులు లేవు. నేను దేవుని కోసమే శ్రమపడి చేస్తున్నాను. అయినా కూడా ఇంకా శ్రమ వస్తానే ఉన్నాయి. దానికి మనం ఏం చేయలేము. ఏబు కంటే మనం గొప్ప వాళ్ళం కాదుగా. ఏబుకే అన్ని శ్రమలు వచ్చాయి, మనకెంత? అందుకని మీరు కూడా ఏదో వచ్చారని కుంగిపోబాకండి, మీరు కూడా చేయడానికి ప్రయత్నించండి. మనిషికి ఈ రోజున ఎందు నిమిత్తం శ్రమలు రావాలి అంటే బైబిల్లో ఏమనుందంటే మనం చూడాలి. తిమోథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం మీరు చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది యుందుము. ఎవరన్నా ఉంటున్నారా ఈరోజు నాకు అన్నమే చాలు, గుడ్డలే చాలని? ఇంకా ఏం దోచుకుందాం, ఇంకా ఏం సంపాదిద్దాం, ఇంకా ఏంటి నా స్టేటస్ ఏంటి, నాదేంటి అని చూసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇంకా చూసుకోండి. ఇంకా బైబిల్ ఏమనుందంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఈ రోజున అసలు దేవుడిని ప్రేమించకపోయినా పర్వాలేదు, వీడికి ఇష్టం వచ్చినట్టు అన్ని ప్రేమించుకుంటున్నాడు. ఈ లోకంలో ఉండేవే ఇల్లులు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ, ఆస్తులు కానీ, భార్యను కానీ, పిల్లల్ని కానీ, అన్నదమ్ములు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రేమిస్తున్నారు. ప్రేమించాలి, మితముగా ఉండాలి. దేవుడి కంటే ఎక్కువని దేన్ని ప్రేమించకూడదు. ఎందుకంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో ఉండదంట. ఆయన ప్రేమే లేకపోతే మనం ఏం చేస్తాం ఈ లోకంలో ఉండి? తెలుసుకోండి. అట్లాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34లో ఈ విధంగా రాసుంది. రేపటిని గూర్చి ఏమీ చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించుచు ఏనాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్తున్నాడు ప్రభు. కానీ మనమేమో రేపు కాదు, ఇంకా అసలు మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా ఏం కావాలి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. దేవుడేం అసలు రేపటిదే ఈ రోజు ఆలోచించొద్దని చెప్తున్నాడు. కానీ మనం మాత్రం మన పిల్లలకి, మన మనవళ్ళకి కూడా చూసుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. సువార్తనే మనం ప్రకటించాలి. అసలు మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామంటే సువార్తను ప్రకటించడానికే వచ్చాం. అందుకే మన దేవుడు ఇంకా పెట్టాడు. లేకపోతే మనకంటే గొప్ప వాళ్ళంతా చనిపోయారు, కానీ ఎవరికి బాధ్యత లేదు. చనిపోయినప్పుడు చూసుకుందాం, నరకమో పరలోకమో వీళ్ళందరూ వెళ్తున్నారా, మనం వెళ్ళడానికి అనుకుంటున్నారు. ఇది భ్రమ. ఏ రోజు చివరి రోజు తెలియదు. కానీ ఉన్నప్పుడు ప్రభు కోసం ఏం చేస్తున్నావు? కనీసం కొంచెమన్నా మనం ఆలోచించుకోవాలి. జ్ఞానంగా ఉండాలి. జ్ఞానం మనకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చాడు. ఇది ఏ సమయంలో ఉన్నాం మనం? ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాం. ఇది చాలా ప్రమాదమైన సమయం. ఈ సమయంలో మనం జాగ్రత్తగా సువార్తను ప్రకటించాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నువ్వేం చేయగలవు? నువ్వు ఆయన కోసం ఏం చేయగలవు? అందరూ అనుకుంటున్నారు నాది నాకే చూసుకుంటే చాలులే అని. అది తప్పు. దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మనకి అసలు ఈ రోజు మాత్రమే చూసుకోవాలి. రేపటికి సంబంధించింది ఏమీ ఆలోచించకూడదు. అది ప్రభు మీద విశ్వాసం పెట్టుకోవాలి. రేపటికి ఏమవుతుందో మనకు తెలియదు కూడా. కానీ అలాంటిది ఈ లోకంలో బ్రతకడం కోసమే, ఈ ప్రాణం కోసమే, ఈ యదవ జీవితం కోసమే అన్ని ఆలోచించుకుంటున్నారు, అన్ని సంపాదించుకుంటున్నారు. ప్రభు ఏమని చెప్తున్నాడంటే మార్కు సువార్త 8:35లో, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకున్నని చెప్తున్నాడు. దేవుడు ఇతనికి మంచి ఆత్మనే ఇచ్చాడు, కానీ ఇతను మాత్రం సువార్తను ప్రకటించడానికి పిరికోడు అయిపోయాడు. పిరికాత్మ ఉంది. తెలుసుకోవాలి. దేవుడు మంచి ఆత్మను ఇచ్చాడు ఆయన పని చేయడానికి. మెయిన్ సువార్త, ఇంక వేరేది కాదు. ఈ లోకంలో ఏమీ సాధించలేము. అద్భుతాలు కాదు, ప్రవచనాలు కాదు, లేదా స్వస్థతలు కాదు, ఇంకా ఏదో నెత్తిని చేయబెట్టి ఉద్దటాలు కాదు. సువార్తనే ప్రకటించాలి. దాన్ని ఎవరు ప్రకటించట్లేదు. మనమంతా క్రైస్తవులను చెప్పుకుంటున్నాం కానీ సిగ్గుచేటు. తెలుసుకోండి. ఇంకా ఏమనుందంటే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, ఒక్కడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? అందరూ నాకు అది కావాలి, ఇల్లు కావాలి, ఆస్తులు కావాలి, ఇంకా అది కావాలి, ఇది కావాలి, నాకు మంచి అమ్మాయి కావాలి, లేకపోతే మంచి జాబ్ కావాలి, వ్యాపారం కావాలి, నాకు మంచి కారు కావాలి, నేను లగ్జరీగా బ్రతకాలనుకుంటున్నాడు. ఏది? ఈ ప్రాణం కోసం. అన్నీ సంపాదించుకొని ప్రాణం పోతే ఉపయోగం ఏంటి? ప్రభు చెప్తున్నాడు అదే. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అని అడుగుతున్నాడు. మరి ఏం చెప్తారు దానికి సమాధానం? మీరు బైబిల్ అసలు చదువుతున్నారా? కనీసం ఓపెన్ చేసి ఎప్పుడన్నా వారానికి ఒకసారన్నా చూస్తున్నారా?
చదవరు, దాంట్లో ఉండేది పాటించరు, పేరుకి మాత్రం క్రైస్తవులు, సంఖ్యలో బైబిల్ పెడతారు, వెళ్ళిపోతారు ఆదివారం రాగానే దుమ్ము దుడుచుకొని. ఆడ మళ్ళీ ఓపెన్ చేస్తారా? చేయరు, మళ్ళీ అట్నే తీసుకొని వచ్చేస్తారు ఇంటికి. ఇట్లా ఎన్ని రోజులు తెలుసుకోండి. అట్లాగే బైబిల్లో మార్కు సువార్త 10వ అధ్యాయము 29-30లో ఈ విధంగా ఉంది. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు హిమమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకానికి సంబంధించి మీ పిల్లల్ని కానీ భార్యలు కానీ అక్క చెల్లెలు కానీ తల్లిదండ్రులు కానీ మీ ఆస్తులు కానీ వీటిని కూడా పట్టించుకోవద్దు, స్వార్థ నిమిత్తం పట్టించుకోండి, నేను మీకు 100 ఇస్తాను ఇప్పుడు కానీ ఇహమందు కానీ అని చెప్తున్నాడు ప్రభు. కానీ మనమే వాటిని చూసుకోకుండా ఈ లోకంలోనే చూసుకుంటాం, తాత్కాలికం. ఈ రోజు మన తల్లిదండ్రులైనా భార్య పిల్లలైనా అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా చనిపోయారు అనుకోండి, బాగా ఏడుస్తాం 1-2 రోజులు, ఆ తర్వాత తీసుకెళ్ళిపోయి పాతి పెట్టేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఎవరో మనకు సంబంధం లేదు, మనం ఎవరో వాళ్ళకి సంబంధం లేదు, కానీ మనమంతా అక్కడ కలుసుకుంటాం ఏదో ఒక రోజు. అక్కడ దాని నిమిత్తం ఇక్కడ మనం శ్రమ పడాలి, కానీ ఈరోజు ఎవరు శ్రమ తెలుసుకోవట్లేదు అది. కానీ మనం ఎలా ఉన్నాం ఈ లోకంలో? యెషయా గ్రంథంలో రాసుంది 5వ అధ్యాయం 8వ వచనంలో, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలం చేర్చుకొని మీకు శ్రమ. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పౌలు గారు ఈ విధంగా అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉన్నది, సువార్తను నేను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్తున్నారు క్లియర్గా. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం? స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొనుటకు మీకు శ్రమ. మనమే కరెక్టే, ఏదైనా కొంచెం స్థలం ఉందనుకో ఇంకొంచెం సర్దుకుంటాం, కొంచెం కలుపుకుంటాం, కొంచెం ఇంకేదైనా ఉందనుకోండి ల్యాండ్ దాన్ని కొంచెం కలుపుకుంటాం, ఒక బిల్డింగ్ ఉందనుకోండి ఇంకోటి కట్టుకుంటాం, లేదంటే కింద బిల్డింగు పైన చర్చు, లేదంటే కింద చర్చు పైన బిల్డింగు. ఇట్లాగే బండి ఉంటే ఇంకో కొత్త బండి, కారు ఉంటే ఇంకో కొత్త కారు. ఇట్లాగే ఈ లోకానికి సంబంధించినవన్నీ పెంచుకుంటా వెళ్ళిపోతున్నాం. కానీ ఆ పెంచుకోవటం వల్ల దేవుడు క్లియర్గా చెప్తున్నాడు యెషయా గ్రంథం 5:8లో, శ్రమ, మీకు శ్రమ అని చెప్తున్నాడు. కానీ ఈ లోకానికి సంబంధించిందే ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు, పరలోకానికి సంబంధించింది ఎవడు ఆలోచించడు, ఎవడు చెప్పడు కూడా. అది తెలుసుకోండి. ఇందాక చదువుకున్నట్లుగా నా తల్లిదండ్రులు కావచ్చు, నా అక్క చెల్లెలు కావచ్చు, నా భార్య పిల్లలు కావచ్చు, నా అన్న తమ్ముళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, నా ఊరు కావచ్చు, సమస్తాన్ని విడిచిపెట్టి తాత్కాలికంగా నేను దేవుడి కోసమే పాటుపడుతున్నాను. మీరు ఎవరన్నా పాటుపడుతున్నారా? మీకు ఆ దమ్ముందా? నేను అనకూడదు, మీకు ఆ దమ్ముందా? ప్రతిరోజు పెట్రోల్ బంక్లో పడుకునే దమ్ముందా మీకు? మీరు పెట్రోల్ బంక్లో పడుకోవాల్సిన అవసరం లేదు. కనీసం వేరే ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించే దమ్ముందా? అసలు ఫస్ట్ మీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉండదు మీకు, ఎందుకంటే మీకు భారం లేదు. ఈ లోకంలో అన్నీ కావాలి, నాకు కూడా అన్నీ చేసుకోవచ్చు. కరోనా టైంలో చాలా బిజినెస్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి, దాంట్లో నాదొకటి. నా అజ్ఞానం వల్ల బిజినెస్ పోయింది. ఇప్పుడు దానికి నేనేం చేయాలి? ఇంకేదైనా ఒక బిజినెస్ చేసుకోవాలి, లేదంటే కనీసం నాకున్న ఎక్స్పీరియన్స్ని పెట్టుకుని ఏదైనా జాబ్లోనే జాయిన్ అవ్వాలి. నేను ప్రభు కోసమే పాటుపడుతున్నాను, ప్రభు పనే చేస్తాను. ప్రభు పని చేస్తుంటే నాకు శ్రమలు వస్తాయి, దానికి నేనేం చేయాలి? శ్రమలు వస్తాయి. నేనేం ఇల్లు కలుపుకోవట్లేదు, పొలాన్ని కలుపుకోవట్లేదు, ఆస్తుల్ని పెంచుకోవట్లేదు, అంతస్తులు పెంచుకోవట్లేదు. నా అన్ని తగ్గించుకొని అందరిని విడిచిపెట్టి తాత్కాలికంగా నేను దేవుడి కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు 1500 గ్రామాలు తిరిగాను, 59 మంది బాప్టిజం తీసుకున్నారు, 1,00,000 మందితో మాట్లాడగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 2 రాష్ట్రాల్లో ఉండే ప్రతి విలేజ్కి వెళ్ళి నేను దేవుడి పని చెయ్యాలి. కానీ మీకు ఆ భారం ఉందా? ఎందుకు మరి నామకార్థంగా బ్రతుకుతున్నారు? తెలుసుకోండి. వాక్యాలన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు బయలుపరుస్తున్నాడు, ఎందుకు దేవుడు మనతోటి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అంటే, లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనం, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమందియే ఉన్నారు. వాళ్ళల్లో మనం ఉన్నామా? తెలుసుకోవాలి. వాళ్ళల్లో మనం అంటే మనం క్రైస్తవులమే, మనమే పుట్టినతోనే క్రైస్తవులం, పుట్టుకతోటే క్రైస్తవులం, బాప్తీసాలు తీసుకోము, మ్యారేజ్ చేసుకుంటాం మన ఇష్టం వచ్చినట్టు, పిల్లల్ని కంటాం, మనకి ఇష్టం వచ్చిన వ్యాపారాలు జాబులు చేసుకుంటాం. మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఆ కొద్ది మందిలో అసలు మనం ఉన్నామా? దేవుడే చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉంది ప్రపంచం అంతా, కానీ పనివారు కొద్ది మందే ఉన్నారు. వాళ్ళల్లో ఖచ్చితంగా నేనైతే ఉన్నాను అని నేను అనుకుంటున్నా. నేను నిన్నగాక మొన్న దేవుడిని తెలుసుకున్నాను. నేనే ఉంటే మరి పుట్టుకతో క్రైస్తవురాలు, మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఎందుకు లేవు దేవుడి పనిలో? నువ్వు దేవుడి పిలుపు నువ్వు లేదా? నీకు దేవుడి పిలుపు లేకపోతే నువ్వు ఎప్పుడు మన కరోనాలోనే వెళ్ళిపోయేవాడు. ఇంకా ఎందుకు పెట్టాడు దేవుడు నిన్ను? తెలుసుకోవాలి. అట్లాగే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు.
పగలు అంటే ఇప్పుడు సమయం ఉంది మనకి, ఇంకొద్ది అయితే చీకటి పడిద్ది. చీకట్లో ఏమి చెప్పలేము, ఏం మాట్లాడలేము. పగలంటే సమయం ఉంది అని అర్థం. ఆయన క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడు పగలు అనుకోవాలి, ఆయన వచ్చేది చీకట్లో అనుకోవాలి. ఆ క్రీస్తు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి సువార్తను ప్రకటించలేవు. టైం అయిపోయింది నీకు. నీకు చాలా టైం ఇచ్చాడు ప్రభు, కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడు అందుకే క్లియర్గా చెప్తున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు. కానీ పగలు ఉంది, సమయం ఉంది, మనం ఇప్పుడు ప్రకటించాలి దేవుడు సువార్త. ఈ లోకంలో ఎన్ని కోట్లు సంపాదించావన్నా నువ్వు వేస్ట్. ఎన్ని ఇల్లులు, ఎన్ని జాబులు, ఎన్ని బిజినెస్లు ఉన్నా నీకు వేస్ట్. దేవుడి కోసం ఒక్క ఆత్మను నువ్వు సాక్షిగా నిలబెడితే చాలు, నరకంలో నుంచి తప్పించినట్టుగా. ఆ రోజు పరలోకం అంతా పండగ. ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అసలు భూమి మీదకి మనం ఎందుకు వచ్చామో మర్చిపోయాం. తెలుసుకోండి. అది కూడా ఇంకొక వాక్యం గమనించండి, మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చాలా మందిని పిలుచుకున్నాడు ఆయన, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే ఉన్నారు. వాళ్ళలో నేనున్నాను. మరి మీరెందుకు లేరు? తెలుసుకోండి. చాలా ప్రాముఖ్యమైన విషయం అది. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, బైబిల్లో ఏమైనా ఉందంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ఉన్నారు. వారిలో నేను ఒక్కడిని. ఖచ్చితంగా నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. మరి మీరెందుకు చెప్పలేకపోతున్నారు? దేవుడు అంటే ఓన్లీ పిలిచాడా మిమ్మల్ని ఇట్రా క్రైస్తవంలోకి అని? ఏర్పరచుకోలేదా? ఏర్పరచుకునే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? పరలోకం నుంచి అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? మళ్ళీ మనం పరలోకానికి వెళ్ళాలి. ఇది పైన విందు జరుగుతుంది, అనేక మందికి పెళ్లి పత్రికలు పంచడానికి వచ్చాం. ఏంటి? పైన విందు జరుగుతుంది 7 సంవత్సరాలు, మీరు రండి, లేదంటే తర్వాత నరకం ఉంది అని చెప్పడానికి మనం వచ్చాం. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు పెళ్లికి పిలవడానికి పోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కార్డు ఇస్తాం, గంట సేపు మాట్లాడతాం, భోజనం పెడితే తింటాం, మరీ లేట్ అయితే ఒక రోజు పడుకుంటాం, వెళ్ళిపోతాం. ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? ఉండలేం కదా. మరి మనం పరలోకం నుంచి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా ఎందుకు ఉంటున్నాం ఇక్కడ? మనది ఇక్కడ కాదు కదా. ఇక్కడ ఎందుకు నువ్వు సంపాదించుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇక్కడ అన్ని కూడబెట్టుకుంటున్నావు? మన ఆస్తులు, మన అంతస్తులన్నీ పైన కదా ఉండాలి. తెలుసుకోండి. ఇంకోటి ఏమంటుందంటే, అసలు మన పిలుపు ఎలాంటిది అంటే 4 గోడల మధ్య కాదు, నలుమూలలా విస్తరించాలి. మన సువార్త అనేది అది మన పిలుపు. అయితే మన పిలుపు ఎలా ఉండాలి అంటే, మనం ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారంలో కాదు. పిలువబడిన దాంట్లో మళ్ళీ మనం ఏర్పరచబడిన వారం. మనం ఆయన పని నిమిత్తం బహుగా శ్రమపడాలి, కష్టపడాలి. మన పౌరసత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఏం లేదు, అంత శూన్యం. సరేనా? మన పిలుపు ఎలా ఉండాలంటే 4 గోడల మధ్య కాదు, నలుమూలలా విస్తరించాలి. అది మనం చేయాల్సిన సువార్త. అది మన పిలుపు. కానీ ఈరోజు కొంతమందికి ఆ పిలుపు పులుపుగా మారిపోయింది. అందుకే 4 గోడల మధ్య పరిమితం అయిపోయారు. ఆ 4 గోడల మధ్య పరిమితం అయిపోయారు. వీళ్ళు బయటికి రారు. ఇంకా వీళ్ళకి మంచిగా ఏసీలు కావాలి, మంచి కుర్చీలు కావాలి, మంచి చాపలు కావాలి. ఇక్కడే వీళ్ళ డప్పు కొట్టుకుంటా ఉండటమే. వీళ్ళు బయటకు వచ్చేది లేదు, ఎవరికి సువార్తను పాటించేది లేదు. అందరూ కాదండి, కొంతమందిని అంటున్నాను, దయచేసి ఎవరేమో తప్పుగా అనుకోబాకండి. కొంతమంది గురించి బైబిల్లో ఇలా రాసుంది. ఉపధ్యాయ గ్రంథము 1:12లో, నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందం పొంద తగదు. అంటే ఈరోజు నేను సువార్త చేస్తుంటే చాలా మంది హేళనగా ఉందన్నమాట. వాళ్ళకి ఆనందం. మన కారు చెడిపోయింది అనుకో, కారు పాడైపోయింది అనుకో, వాళ్ళకి ఆనందం. ఎందుకంటే వాళ్ళు చేయరు, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళని ఓర్చుకోలేరు. అట్లా ఉన్నారన్నమాట జనాలు. దాన్ని మనం తెలుసుకోవాలి. నా బండి ఇప్పుడు రిపేర్ వచ్చింది, లేకపోతే అసలు బండే ఉండదు, అవసరం నడిచిపోయి చేస్తాం, లేదా సైకిల్ మీద పోయి చేస్తాం, లేకపోతే ఏదో ప్రభు ఇచ్చినప్పుడే చేస్తాం, అది వేరే విషయం. కానీ కొంతమందికి సంతోషం, ఎందుకంటే వీళ్ళు సువార్తను చేయరు, చేసేవాళ్ళు చేస్తే వీళ్ళకి కళ్ళు ఓర్చుకోవన్నమాట. పాస్టర్లే ఇలా, వేరే వాళ్ళు కూడా కాదు, క్రైస్తవులే, బాగా సీనియర్ క్రైస్తవులు. అందుకనే. కానీ కొంతమంది ఈ రోజున ఎలా ఉన్నారంటే, నాకు బాగా తెలిసిన వాళ్ళే క్రైస్తవులే, పాస్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి, సొంత చర్చెస్ ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి ఇల్లు కట్టుకుంటున్నారు. కనీసం కారు యాక్సిడెంట్ అయిందని తెలిసి కూడా ఒక్క మాట ఫోన్ చేసి పలకరించే నాదుడు లేడు. అలా ఉన్నారు. చెప్పుకుంటే సిగ్గుచేటు క్రైస్తవులని. అయినా నాకేం వాళ్ళు ఏదో పిలవాలి, వాళ్ళు ఏదో మాట్లాడాలని నాకేం లేదు. ప్రభు అన్ని చూస్తున్నాడు. ఒకరోజు ఆయన అద్భుతం చేస్తాడు. త్వరలో మీకు అది కూడా చెప్పబోతాను. ఓకే? వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు లేదా నవ్వుకుంటున్నారని నేనేం అనుకోను. ఎందుకంటే బైబిల్లో ఈ విధంగా ఉంది. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుందంటే, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఎవడెంత సిగ్గుగా అనుకున్నా, ఎంత నామూషిగా అనుకున్నా నేనైతే సిగ్గుపడను. ఎందుకంటే తిమోతి 1:12లో రాసుంది. 2 తిమోతి 1:12లో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. ఓకే? అట్లాగే 1 పేతురు 3:14లో ఈ విధంగా ఉంది, మరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడి కలవరపడుకుడి.
యేసుక్రీస్తు వారే మన కోసం శ్రమ పడ్డాడు ఈ భూమి మీద. అందులో నేను పడే శ్రమ ఎంత, నువ్వు పడే శ్రమ ఎంత, అసలు మనం శ్రమ ఎందుకు పడాలి? ఆయన మన కోసం శ్రమ పడి ప్రాణమే పెట్టాడు. మనం పడే శ్రమ ఎంత ఆఫ్టర్ ఆల్ తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది: క్రీస్తు శరీరం మందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని ఉంది. శరీరంగా అంటే ఎవడు కనీసం కారు లేనిది బయటికి డోర్ కూడా కింద కూడా కాలు పెట్టలేడు, లేదంటే మోటార్ సైకిల్ లేనిది అసలు నడిచి వెళ్ళలేని పరిస్థితి. ఆ రకంగా తయారయ్యారు. పోనీలే కారు పోతే పోయింది, ఎవరన్నా పిలిస్తే మీటింగ్లకు వెళ్తున్నాను, సండే దేవుడు పరిచయం చేసి వస్తున్నాను. అయితే కొంతమంది అలా ఉన్నారు. క్రీస్తు శరీరం మందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అని బైబిల్ చెప్తుంది. కానీ ఆయన శ్రమ పడ్డాలే మనకెందుకు అనుకుని మనం మాత్రం సుఖపడతాం. అదే వచ్చిన మైనస్, తెలుసుకోండి. అట్లాగే హెబ్రీలకు రాసిన పత్రిక 13:12 ఈ విధంగా ఉంది: కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయనే శ్రమ పడ్డాడు. ఎందుకు? ఆయన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై. కానీ మనం ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన కోసం మనం సువార్తన ప్రకటిద్దామంటే ఎవడికి మనసు రాదు, చేసేవాడికి సహకారం ఉండదు. అట్లా నేను అడక తినట్లేదులే, చేసేవాళ్ళకి కనీసం ప్రోత్సాహం ఉండదు ప్రార్థనాపూర్వకంగానన్నా. అట్లా అయిపోయారు జనాలు. అట్లాగే 2వ తిమోతి పత్రిక 4:5 ఈ విధంగా ఉంది: అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని నా పరిచర్యను నేను సంపూర్ణంగా జరిగిస్తున్నాను. మీరు ఎందుకు జరిగించలేకపోతున్నారు? మీరు నాకంటే సీనియర్ క్రైస్తవులు కదా, మీరు నాకంటే పాస్టర్లు కదా, మీరంతా బిషపులు కదా, రెవరెండ్లు కదా, అందరు కదండి కొంతమంది. ఎందుకు మీరు శ్రమ పడలేకపోతున్నారు? ఎందుకు మీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించలేకపోతున్నారు? బైబిల్ ఏమని చెప్తుంది? మీరు ఎందుకు జరిగించట్లేదు? అది మీరే క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మిమ్మల్ని విమర్శించట్లేదు, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఓకేనా? మీరు తెలుసుకోండి. మరి ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతున్నాయని నేను బాధపడితే కుదరదు. ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది: ఏం జరిగినా ఆయన చిత్తం, ఆయన ఇష్టమే జరిగిస్తాడు. మనం ఏది అనుకుంటే జరగదు, ఖచ్చితంగా అంతే అది. ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది. మనం ఏదైతే ఎక్కువగా ప్రభు కంటే ఎక్కువ ఇష్టపడతామో దాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఉంచడం. నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా జరిగాయి. నేను ఏదైతే బహుగా ఇష్టపడతానో అన్నీ చెప్పలేను, నాకు బాగా దగ్గరగా ఉండే వాళ్ళకి తెలిసిద్ది, సమస్తాన్ని కోల్పోయాను. కానీ ప్రభువు మాత్రం నాకు బాగా మంచి మెండుగా ఉన్నాడు. ఆయన నాలో నివాసం చేస్తున్నాడు. ఆయన నాకు తోడు, నా అండ, నాకు మంచి ధైర్యం ఆయనే, ఆయన తప్ప ఇంక వేరే ఏం లేదు. మరి ఇన్ని చెప్తున్నావు, మరి నీ జీవితంలో ఏం జరిగింది అంటే దానికి నేను ఒక సమాధానం చెప్పాలి మీకు. మరి ఇవన్నీ నాకే జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే నేను బాధపడితే కుదరదు. ఎందుకంటే వాక్యం ఇలా చెప్తుంది: ఏం జరిగినా ఆయన చిత్తం, ఆయన ఇష్టమే జరిగిస్తాడు. మనం ఏది అనుకుంటే అది జరగదు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ విధంగా ఉంది: దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇంకంతే. ఒక నష్టం జరిగిందా, ఇంకేదో మేలు ఉంది దాని వెనకాల. ప్రతి కీడు వెనక ఒక మేలు ఖచ్చితంగా ఆయన చేస్తాడు. ఆయన్ని సాక్ష్యాన్ని మనం చెప్పించుకునే రీతిలో ఉంటాడు ఆయన. మనం ఆయన గురించి గొప్పగా సాక్ష్యం చెప్పుకోవాలి. ఆయనకి మహింపరచుకోవడం అంటే బాగా ఇష్టం. ఆయన్నే మరి మహింపరుచుకుంటాడు. మనం ఆ విధంగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులంతా ఎలా ఉన్నారంటే, ఒక్కసారే జక్కయ్యని దేవుడు దర్శించాడు, జక్కయ్య పాపాన్ని విడిచిపెట్టాడు. ఒక్కసారే సమరయ స్త్రీని దర్శించాడు, ఆమె తన పాపాన్ని విడిచిపెట్టింది. కానీ మనమంతా క్రైస్తవులం పుట్టుకతోటే. మన తాతలు ముత్తాతలు కూడా క్రైస్తవులే. లేదంటే మనమే చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నాం, లేదంటే 10-20 సంవత్సరాలు ఇది నమ్ముకొని. కానీ మనం మాత్రం మన పాపాన్ని వదిలిపెట్టట్లేదు, పరిపూర్ణంగా మారట్లేదు. ఒకవేళ పాపాన్ని వదిలిపెట్టావేమో, కానీ పరిపూర్ణంగా మాత్రం మారట్లేదు. ఎందుకు? ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలీదు. మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, మీకు సత్యం అంటే ఏంటో తెలుసు. సత్యం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు. వాళ్ళలో నువ్వెందుకు లేవు? ఆ కొద్ది మంది పనివారిలో నువ్వెందుకు లేవు? చాలా మందిని పిలుచుకున్నాడు, కానీ ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పరచబడిన వారిలో నువ్వెందుకు లేవు? తెలుసుకోండి. ఈ లోకం ఏం శాశ్వతం కాదు. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడే బాగా ప్రేమిస్తారు, బాగా మాటలు చెప్తారు, అబ్బా మా వాడు మా వాళ్ళని బాగా పొగుడుతారు వాళ్ళు. అన్నీ పోయిన రోజున ఏమీ ఉండదు, శూన్యం. అందుకని నువ్వు ఎందుకు నామకార్థంగా ఉంటున్నావు? దేవుని తెలుసుకున్నావు కదా, పరిపూర్ణంగా ఎందుకు మారలేకపోతున్నావు? తెలుసుకో, బాగుంటుంది. ఓకే, సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇవన్నీ కూడా నేను చెప్పగలిగాను. మిమ్మల్ని ఏదో దూషించటానికో, లేకపోతే ద్వేషించటానికో, మిమ్మల్ని ఎత్తి పొడవటానికో, లేకపోతే మిమ్మల్ని తీసిపడేసినట్టుగా మాట్లాడటానికో నా ఉద్దేశం కాదు. నిన్నగాక మొన్న నేను ప్రభువుని తెలుసుకున్నాను. నేనే ఇంతలా పరిగెత్తి పరిచయం చేస్తుంటే మీరంతా పుట్టుకతో క్రైస్తవులు, చాలా సీనియర్లు ఉన్నారు, ఎందుకు మీరు దేవుడి పని చేయలేకపోతున్నారు? కనీసం నాతోటి బాగా రోజు మాట్లాడేవాళ్లే, తెలిసిన క్రైస్తవులే, తెలిసిన పాస్టర్సే,
బండి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైంది అని ఒక మాట అడిగిన వాళ్ళు లేరండి. కొంతమంది ఉన్నారులే, అడిగిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే నేను ఏమన్నా కార్ రిపేర్ వచ్చింది డబ్బులు అడుగుతాం అనుకున్నారా, లేకపోతే ఇడికి జరిగిందిలే ఇడి తిక్క కుదిరింది అనుకున్నారా, తెలియదు. నేను ఎవరిని డబ్బులు అడుక్కోను, ఇస్తామంటేనే వద్దని చెప్తాను. అలాంటిది దేవుడు ఎవరికో పెట్టే వాళ్ళకి వాళ్ళ హృదయాల్లో భారం పెడతాడు, బండిని తీసుకొస్తాడు బయటికి. ఓకే, అది 4.5 లక్షలు అయిద్దంట, అయినా కూడా అంత సాటిస్ఫాక్షన్గా ఉండదంట. ఇప్పుడు హీటు అది ఇది అవుతుందంట. కానీ తప్పదు, ఇంకా ఇప్పుడు వేరే అవకాశం లేదు, దాన్ని అలాగే పోగొట్టలేదు. ఎందుకంటే అది చాలా ప్రాంతాలు తిరిగి వచ్చింది, చాలా పరిచయలో తిరిగింది. దాన్ని నేను అట్లాగే వదిలిపెట్టాను, నా ఉద్దేశం కాదు. అందుకని చేపిస్తున్నాను. అది అయ్యే టయానికి ఇంకొక 1 వీక్ అయితే అయిపోద్ది మేబీ. అది అయ్యే టయానికి దేవుడు ఎవరికొకరి గుండెల్లో పెడతాడు భారం, ఖచ్చితంగా కారును తీసుకొస్తారు వాళ్ళే ఫోన్ చేసి. ఓకే, దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నేనేమి నా సొంత పని చేసుకోవట్లేదు, నా సొంత వ్యాపారం చేసుకోవట్లేదు, జాబ్ చేయట్లేదు. నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను సువార్త ప్రకటించట్లేదు. సువార్త అందరికీ తెలియపడాలని నేను ప్రకటిస్తున్నాను. ఓకే, దేవుడు అట్టి కృప నాకు ఇచ్చాడు, మరి మీకెందుకు లేదు? అది మీరు తెలుసుకోండి, సరేనా? ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? చర్చికి వెళ్తారు, వాళ్ళు కూడా చెప్పినయే చెప్తారు. ఇక గద్దిచ్చే మాటలు ఏం చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు గద్దిస్తే మీరు వెళ్ళి మళ్ళీ తెల్లారి వెళ్ళరు కదా చర్చికి, నెక్స్ట్ వీక్ వెళ్ళరు, వేరే చర్చికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే మరి వాళ్ళకి లాభం లేదు కదా, నష్టం కదా. వాళ్ళు బ్రతికేదే మరి కానుకల మీద. ఎందుకంటే ఆదివారం రోజు వాక్యాలు చెప్తారు బాగా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు ఇంకేం పని ఉండదు వాళ్ళకి. మంచిగా మీరు ఆదివారం వేసి తినటం, మంచిగా పడుకోవటమే. ఇంకా లేదంటే గృహాలు విజిటింగ్ చేయటం, మీ పిల్లలు ఎవరన్నా పుష్పవతులు అయ్యారా, సమర్థలు అయ్యారా, లేకపోతే ఎవరన్నా చనిపోయారా, పుట్టినరోజులా, వీటి కోసమే తిరుగుతారు. ఏది క్రైస్తవ ఇళ్లలో జరిగే ప్రాబ్లమ్స్ లేదంటే వాళ్ళకి జరిగిన అద్భుతాల కోసమే తిరుగుతారు. అంతేగాని దేవుడు ఎవరికి తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించేవాడు ఎవడో లేడు. నిజం ఇది. మీరు ఎంత ఫీల్ అయినా ఇది వాస్తవం. నేను ఉన్నట్టుగానే మాట్లాడతాను, నాకేం భయం లేదు. జరిగే కాడికి జరిగింది, ఇంకేం జరుగుతుంది? కారు కూడా పోయింది, ఇంకేం జరుగుతుంది చెప్పండి? అవసరమైతే ఎవరిని అడిగితే షర్ట్ కూడా ఇచ్చేస్తాను. నాకేం భయం లేదు, నాకేం సిగ్గు లేదు. నేను దేవుడి పని చేస్తున్నాను యథార్థంగా. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆదివారం ఒక్కరోజే సువార్తను ప్రకటిస్తున్నారు మీరు, అది ఏది 4 గోడల మధ్యలో క్రైస్తవులకే. మరి బయటికి వెళ్ళి ఎప్పుడు చెప్తారు? సోమవారం రోజు ఎవరిదో ఒకరితో పుట్టినరోజు ఉంటుంది, మంగళవారం రోజు ఎవరిదో ఒకరితో చనిపోయిన రోజు ఉంటుంది, బుధవారం రోజు ఏ అమ్మాయి ఒక అమ్మాయి పెద్ద మనిషి అయి ఉంటుంది, గురువారం రోజు ఎవరిదో ఒకరితో పెళ్లి రోజు అయి ఉంటుంది, శుక్రవారం రోజు స్త్రీల కూటం అంటావు, అసలు మగవాళ్ళకి పనే లేదు, శనివారం రోజు సాయంత్రం ఉపవాస కూటం పెడతావు, లేకపోతే పరిశుద్ధాత్మ కూటం అంటావు, ఏదో చేస్తావు. మొత్తానికి అయితే బయటికి వెళ్ళి సువార్త చేసేది అయితే జీరో. ఎప్పుడు మరి మీరు సువార్తను ప్రకటిస్తారు? ఆయనేమో అందరికీ, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడిన తర్వాతే నేను వస్తానని చెప్తున్నాడు. నువ్వేమో ఇల్లు దాటి బయటికి రావు, చర్చి దాటి బయటికి రావు, మీ ఊరు దాటి బయటికి రావు. మరి వీళ్ళందరూ క్రైస్తవుల గురించి ఎవరు చెప్పాలి? ప్రకటన గ్రంథంలో రాసుంది, ఆయనకి ప్రతి జనములోను, ప్రతి భాషలోను, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలో నుంచి ఆయనకి జనాలు కావాలి. అంటే ప్రతి రాష్ట్రమోడు ఉన్నాడు, ప్రతి దేశమోడు ఉన్నాడు, ప్రతి భాష వాడున్నాడు, ప్రతి గోత్రమోడు ఉన్నాడు, ప్రతి కులమోడు ఉన్నాడు. అన్ని భాషల్లో మాట్లాడే వాళ్ళు దేవుడి దగ్గరికి కావాలి. వాళ్ళందరూ తెలుసుకోవాలంటే మనం బయటికి వెళ్తేనే కదా దేవుడి గురించి చెప్పేది. మనం బయటికి వెళ్ళాం, మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకి దేవుడి గురించి? దేవుడు నేను ఎందుకైనా ఏర్పాటు చేసుకుంది? కనీసం మీకు సిగ్గు అనిపించట్లేదా? అసలు రోషం లేదా? దేవుడు అంటున్నాడు నేను రోషం గల దేవుడిని అంటున్నాడు. అదే రోషం కదా మనకు కూడా ఇచ్చాడు. అన్నిట్లో ఉంటుంది, కానీ దేవుడి విషయంలో మాత్రం ఉండదు రోషం. ఎందుకని? ఎంతకాలం నామకార్థంగా ఉంటావు? అంటే నిన్నెవడు ప్రశ్నించేవాడు లేడనా? నిన్నెవడు గద్దించేవాడు లేడనా? ఇంకొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తే తెలిసింది మీ కథ. ఈ నామకార్థపు క్రైస్తవులు, నామకార్థ పాస్టర్లు అంతా కూడా గాలికి అంటే పొట్టుకొట్టకపోయినట్టు వెళ్ళిపోతారు. నిజమైన వాళ్ళే మిగులుతారు. దేశం కోసం ప్రార్థించండి. ఒక పక్క ప్రభుత్వం భయంకరంగా ఉంది, లా ఒకటి తయారు చేస్తున్నారు. ఆ పుస్తకాల్లో మొత్తం శ్రీరామాయణం గురించి ఉంటుందంట, సంపూర్ణ రామాయణం పెడతారేమో తెలియదు. ఇప్పటికే ఇంకా ఎక్కడ పెట్టినా కూడా ప్రైజ్ లాడ్ అనొద్దని చెప్తున్నారు. ఆ క్రైస్తవ డ్రెస్సులు వేసుకోవద్దని చెప్తున్నారు. ఆ ముస్లిమ్స్ డ్రెస్సులు ఎలాగో బ్యాన్ చేశారు. ఇలా ఇంకా రాబోయే పరిణామాలు ఏమైనా జరగవచ్చు. అసలు సువార్త ప్రకటించొద్దని చెప్తారేమో. ఖచ్చితంగా ఆ చట్టాలు కూడా తీసుకొస్తారు. ఇప్పటికే నార్త్ ఇండియాలో తీసుకొస్తున్నారు. అలాంటి చట్టాలు తీసుకొస్తే ఏంటి? దేవుడు అందుకే చెప్తున్నాడు, పగలు వెళ్తురున్నంత వరకు మీరు శ్రమపడుడి, కష్టపడండి, చీకటి పడ్డ తర్వాత ఏమీ చేయలేము. ఈ బీజేపీ ప్రభుత్వం రేపు ఎలక్షన్ వరకు మాత్రం మనకు వెలుగుగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చి మళ్ళీ మోడీ వచ్చాడు అనుకోండి, మనకి చీకటే. ఆ తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు. ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఏం లాభం? నీ ఆత్మ వెళ్ళిపోయిన నరకంలో ఉంటుంది. నీ పక్కనోడికి నువ్వు చెప్పలేదంటే నువ్వేదో రక్షణ పొందేవు, నేను బాప్తీసం తీసుకున్నాను, సాక్షి ఉన్నాను అనుకుంటున్నావేమో.
నీ ఇంటి పక్కనోడు చనిపోయినా, నీ ఇంటి వెనకాలోడు చనిపోయినా, నీకు ఈ పక్కనోడైనా, మీ కులంలోడైనా, మీ బజార్లోడు ఎవడు చనిపోయినా బాధ్యత నీదే. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. తీర్పు దినాన్ని నువ్వు నిలబడాలి. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నాకు మంచి వ్యాపారం ఉంది, మంచి జాబ్ ఉంది, ఓకే, భార్య పిల్లలు ఉన్నారు, నాకుంది చాలు, నా ఆస్తి చాలు అనుకుంటున్నావు. నువ్వు ఇవన్నీ ఏమి అక్కడికి రాదు. అవసరానికి ఏవి అక్కర రావు. డైరెక్ట్ గో టు హెల్. నీకు హెవెన్ కావాలి అంటే దేవుడి గురించి ఇక్కడ కష్టపడు. నువ్వు ఈ లోకం కోసం తినడానికి ఏం కష్టపడతావు? అరే, రోడ్డు మీద బిచ్చగాడు కూడా బ్రతుకుతున్నాడు, నువ్వు బ్రతికేది ఏంటి? దేవుడు వాడిని కూడా 3 పూటలు పోషిస్తున్నాడు. నిన్ను పోషించడం ఏంటి? నువ్వు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏం లాభం? తినేది 3 పూటలే కదా. ఇంకెన్ని పూటలు తింటావు? మహా అంటే ఇంకో పూట ఎక్కువ తింటావు. కాకపోతే రోడ్డు మీద భిక్షగాడేమో పచ్చడి మెతుకు లేదు తింటున్నాడు, నువ్వేం బిర్యానీలు తింటావు. ఎన్ని రోజులు తింటావు? తెలుసుకో, ఈ లోకం శాశ్వతం కాదు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు ఆయన కోసం చెయ్యి. ఆయన సువార్త కోసం నువ్వు పాటుపడు. అది నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం. నీకు నువ్వే సంకలు గుద్దుకొని డబ్బాలు కొట్టుకోబాకు. దేవుడు మొత్తిన తర్వాత అప్పుడు తెలుసుకుంటావు, దేవుడు నన్ను మొత్తాడు, నేను తెలుసుకున్నాను, దేవుల సువార్తను ప్రకటిస్తున్నాను, నా బిజినెస్లు పోతే పోయినాయి. మీ జాబులు, మీ బిజినెస్ చేసుకోండి, కాదని కాదు, కనీసం ఒక పార్ట్ టైం లాగానే సువార్త ప్రకటించండి. చర్చిలోనే తీసుకెళ్ళిపోయి దశంభాగాలు ఇస్తారు, ఇవ్వండి, కాదని కాదు, వాక్యం కూడా ఇవ్వమనే చెప్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు గ్రహించట్లేదు? ఆదివారం రోజు తప్ప మిగతా రోజుల్లో ఏం చేస్తున్నారండి వాళ్ళు? మిగతా 6 రోజులు, సోమవారం ఎక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు, మంగళవారం ఎక్కడ ప్రకటిస్తున్నారు, బుధ, గురు, శుక్ర, శనివారం ఈ 6 రోజులు ఎక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు? ఒకసారి లిస్టు చెప్పుకోండి. మీరు ఆలోచించుకోండి. మన పాస్టర్ గారు ఎక్కడ సువార్తను ప్రకటిస్తున్నారు? అంటే మీ బర్త్డే పార్టీలకి, మీ పిల్లలు పుట్టినరోజులకి అవన్నీ మీ పాస్టర్ గారు రాకపోతే ఆగిపోతాయా? అవన్నీ మీ పాస్టర్ గారు వచ్చి చేయటం వల్ల మీకేంటి ఉపయోగం? అదేదో అన్ని జనుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించవచ్చు కదా. అంత టైం కేటాయించి, అంత డబ్బులు ఖర్చు పెట్టి మీరు కూడా వాళ్ళకి సువార్తను ప్రకటించవచ్చు కదా. మీరు ఎందుకు పుట్టినరోజులు, సత్యం రోజులు చేసుకుంటున్నారు? తెలుసుకోండి, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో శ్రమ. ఆయన కోసం పాటుపడితే నీకు సుఖం వస్తుంది అంటే ఆయన కోసం నువ్వు పాటుపడట్లేదని అర్థం. నీకు అందుకే సుఖంగా ఉంది. ఇక్కడ నువ్వు సుఖపడ్డావంటే నీకు అక్కడ ఉంటుంది నరకం. ఇక్కడ శ్రమపడు, ఇక్కడ కష్టపడు, ఆయన కోసం బ్రతుకు, ఆయన సాక్షిగా ఉండు. ఓకేనా? నా మాటలు మీ అందరికీ ఎవరికైనా బాధగా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని అందరూ అనాలనేది నా ఉద్దేశం కాదు. మీరు కూడా మంచిగా ఉండండి, మీరు కూడా సువార్తను ప్రకటించండి అనేదే నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆయుష్కాలం తరుగుచున్నది.
బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, మలచుకో బ్రతుకును. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ప్రవచనములు నెరవేరుచున్నవి, క్రీస్తు రాకడ సమీపముగనున్నది. ఈ జీవితం స్థిరమని నమ్మకు, నీ జీవితం స్థిరమని నమ్మకు. ఈ లోకం శాశ్వతము కాదు, ఈ లోకం శాశ్వతము కాదు. బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, తెలుసుకో మానవా, మలచుకో బ్రతుకును, బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా, క్షితిలోన మమ్మును విడువక సంరక్షించిన నా యేసయ్యా. వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. వరముగా మాకిచ్చావయ్యా ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి.
కాలగతులు నీ వశం, నీ కృపాక్షేమములే నాకు బలం. నా కాలగతులు నీ వశం, నీ కృపాక్షేమములే నాకు బలం. నీ రెక్కలే